హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఓటీటీలో వందల కొద్ది సినిమాలు, వెబ్ సిరీస్లు ఉన్నాయి. కానీ వీటిలో ఎక్కువ మందికి రీచ్ అయినవి కొన్నే ఉంటాయి. అలాంటి ఓ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఫస్ట్ కొరియన్ భాషలో తీసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. తెలుగు, తమిళ్ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ దీన్ని డబ్ చేశారు. అలా ఓటీటీలో అత్యధికంగా చూసిన వెబ్ సిరీస్గా నిలిచింది ఈ స్క్విడ్ గేమ్. ఇప్పుడు దీని రెండో సీజన్ డిసెంబర్ 26న నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా తొలి సీజన్లో అసలు ఏం జరిగింది, రెండో సీజన్లో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క మాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే, అప్పుల్లో కూరుకుపోయి ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒకచోట చేర్చి వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బున్నోళ్ళు వీళ్ళని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఊహించలేం. జీవితంలో అన్నీ కోల్పోయిన 456 మందిని గుర్తు తెలియని వ్యక్తులు ఓ రహస్య దేవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్, గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం 6 పోటీలు. ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్, మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్గానే ఉంటాయి, కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు కానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసిందెవరు, చివరకు ప్రైజ్ మనీ గెలిచిందెవరు అనేదే స్టోరీ. మనుషుల నిజరూపాల్ని, స్వభావాల్ని బయటపెట్టిన సిరీస్ ఇది. తన వరకు వస్తే ఎంత మంచోడైనా సరే, తాను చేస్తానని తెలిస్తే ఎంతకు తెగిస్తాడు అనే ఒక్క లైన్ మీద కథను గ్రిప్పింగ్గా నడిపించడం అనేది స్క్రిప్ట్ యొక్క సత్తా. మరీ ముఖ్యంగా గోళీలాటలో అద్భుతమైన ఎమోషనల్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ గురించి చెప్పడం కంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ చివరిలో ఆటగాళ్ళు ఎంత మానసికంగా కుంగిపోతారో ప్రేక్షకుడి మనసు కూడా అంత బరువెక్కుతుంది. ఈ సిరీస్ చూడటం మొదలుపెట్టినప్పుడు ఏ పాత్ర గురించి మనకు తెలీదు, ప్రత్యేక అంచనాలు ఏమీ ఉండవు. కానీ ఒకసారి సిరీస్ చూడటం మొదలు పెడితే బిగిన చూసేస్తారు. సిరీస్ చివరి ఎపిసోడ్ అంటే క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు. అసలు ఎందుకు ఇలాంటి ప్రాణాంతక ఆటలు ఆడించాల్సి వచ్చిందో గేమ్ సృష్టికర్త చెబుతుంటాడు. హీరోకి అతడు మాట్లాడుతుంటే అది చెప్పినట్లు కాకుండా సమాజ స్వభావంపై వారి అభిప్రాయాల్ని చెబుతూ మనకు ప్రశ్నలను రేకెత్తిస్తున్నట్లు ఉంటుంది. ఈ సిరీస్లో కొన్ని పాత్రలు సొంత వాళ్ళనే మోసం చేసుకునే పరిస్థితులు వస్తాయి. మోసంతో పాటు స్నేహం, సహకారం, త్యాగం, ఇలా అన్ని ఎమోషన్స్ని అద్భుతంగా ఉంటాయి. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ సిరీస్లోని పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషుల్లాగే ఉంటాయి. ఇది కూడా సిరీస్ ప్రపంచవ్యాప్తంగా హిట్ కావడానికి కారణమని చెప్పొచ్చు. ఇక స్క్విడ్ 2 యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఉదయం నుంచి మీరు మీ స్నేహితులు ఏమీ తినలేదు, కడుపు కాలిపోతుంది, చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు, ఎవరైనా భోజనం పెడితే తినాలని ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఒకతను రుచికరమైన రొట్టెలతో నిండిన పళ్ళెం తీసుకొని మీ ముందుకు వచ్చాడు. అతని వద్ద మరో చేతిలో లక్షలు గెలుచుకునే లక్కీ డ్రా స్క్రాచ్ కార్డులు ఉన్నాయి. ఆహార పళ్ళెంలోని ఒక రొట్టెను, లక్షలు గెలుచుకునే లక్కీ డ్రా స్క్రాచ్ కార్డును మీ ముందు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మీరైతే దేనిని ఎంచుకుంటారు? లక్షలు వస్తే రొట్టె కన్నా రుచికరమైన ఆహారం తినొచ్చు కదా. అవును, మీలో చాలామందికి కలిగే ఈ అభిప్రాయాన్ని స్క్విడ్ గేమ్ దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. నేటి సమాజంలో మనిషి సగటు ఆలోచన విధానం చెప్పకనే చెప్పేశాడు. మనిషికి డబ్బుకి ఉన్న అవినాభావ సంబంధాన్ని చూపించడానికి ఇంతకన్నా చక్కటి సన్నివేశం మరొకటి ఉండదేమో. డబ్బు కోసం సగటు మనిషి ఆడే నెత్తుటి ఆటను మరోసారి ఆసక్తికరంగా స్క్విడ్ గేమ్ 2గా తీసుకురావడంలోనూ దర్శకుడు విజయం సాధించాడు. షియాంగ్ జీ హోన్ అన్ని దశల స్క్విడ్ గేమ్
అన్ని దశలను పూర్తి చేసి 45.6 బిలియన్ కొరియన్ వన్లు గెలుచుకుంటాడు. కానీ ఆ ఆట అతనిపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనుషులనే పావులుగా ఈ ఆట ఆడిస్తున్న మాస్క్ కలిగిన ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తిని కనిపెట్టి ఈ గేమ్కు ముగింపు పలకాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ గేమ్లోకి తీసుకెళ్లే వ్యక్తిని వెతకడం కోసం తాను గెలుచుకున్న డబ్బును మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు చేస్తూ ఉంటాడు. మరోవైపు తన అన్నయ్యను కనిపెట్టడానికి స్క్విడ్ గేమ్లోకి సోల్జర్లా వెళ్ళి గాయపడిన హాంగ్ జూన్ హో తిరిగి కోలుకొని డిటెక్టివ్గా ఉద్యోగంలో చేరతాడు. ఓ రోజు అనుకోకుండా షియాంగ్ జీని కలుస్తాడు. అసలు స్క్విడ్ గేమ్ను ఎవరు ఆడిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న షియాంగ్కు సాయపడాలనుకుంటాడు. మరి వీరిద్దరి ప్రయత్నాలు ఫలించాయా? 100 కోట్లు గెలుచుకున్న షియాంగ్ మళ్ళీ స్క్విడ్ గేమ్లోకి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మరోసారి అతడు బతికి బయటపడ్డా తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. డబ్బు కొందరికి అవసరం, మరికొందరికి వ్యసనం, ఇంకొందరికి వినోదం. ఈ మూడు కలిసిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. కోట్లు గెలుచుకున్న జీవితంలో ఏదో కోల్పోయానన్న నిరాశలో బతికిడిస్తున్న షియాంగ్ జీ హున్ ప్రస్తుత జీవితాన్ని పరిచయం చేస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు ఫ్రంట్ మ్యాన్ కోసం అతడు సాగించే శోధనతో మొదటి ఎపిసోడ్ను తీర్చిదిద్దాడు. మరోవైపు అప్పుల పాలైన వ్యక్తులను గేమ్లోకి ఎలా ట్రాప్ చేస్తారు తదితర విషయాలను చూపించుకుంటూ కథను ముందుకు నడిపాడు. స్క్విడ్ గేమ్ సేల్స్మెన్ను షియాంగ్ కనిపెట్టిన తర్వాత కథ కీలక మలుపు తిరుగుతుంది. అప్పటి వరకు ఆ గేమ్లోకి వెళ్ళబోయే పాత్రలు, వారి నేపథ్యం తదితర విషయాల పరిచయానికే కాస్త సమయం తీసుకున్నట్లు అనిపించినా కథాగమనం వేగంగా ఉండటంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించదు. ఫ్రంట్ మ్యాన్ నుంచి ఎదురైన సవాల్ను స్వీకరించి మళ్ళీ ప్లేయర్గా 456గా షియాంగ్ స్క్విడ్ గేమ్లోకి అడుగుపెట్టిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. సీజన్ 1తో పోలిస్తే ఈసారి స్క్విడ్ గేమ్ రూల్స్లో కొన్ని సడలింపులు ఇస్తారు. ప్రతి గేమ్ ఆడిన తర్వాత ఆ మరుసటి ఆట ఆడాలా వద్దా అన్నది ఓటింగ్ పెడతారు. పడిన ఓట్ల ఆధారంగా గేమ్ను కొనసాగిస్తారు. ఈ ఓటింగ్ ప్రక్రియ కాస్త సుదీర్ఘంగా సాగిందేమో అనిపిస్తుంది. అయితే ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ ఆటలో ఓటింగ్ జరిగిన ప్రతిసారి అంతకుముందు వేసిన ఓటుకు ఎవరు కట్టుబడి ఉండరు. దీంతో ఆయా సన్నివేశాలు ఉత్కంఠంగా అనిపిస్తాయి. అంటే ఒకసారి పాజిటివ్గా ఓటు వేస్తాయి, మరోసారి నెగిటివ్గా ఓటు వస్తారు. ఆటలో ప్లేయర్స్ ఎలిమినేట్ అయ్యే కొద్దీ పెరుగుతున్న డబ్బు చూసి కొందరికి ఆశ పుట్టగా, తమ కళ్ళ ముందే చనిపోయిన వారి సవాళ్ళను చూసి భయంతో ఆట నుంచి వెళ్ళిపోవాలని వారు మరికొందరు ఉంటారు. తల్లి కొడుకులు, గర్భిణి అయిన అమ్మాయి, ట్రాన్స్జెండర్, క్రిప్టోకరెన్సీలో మోసపోయిన యువకుడు, ఇలాంటి పాత్రలకు భావోద్వేగభరితమైన నేపథ్యాన్ని పూతపూసే ప్రయత్నం చేసింది ఈ సిరీస్ బృందం. అయితే ఆ పాత్రలు తెరపై అంత ప్రభావాన్ని చూపలేదు. సీజన్ 1లో మాదిరిగానే ఇందులోనూ రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఆడిస్తారు. ఈ ఆటలో పదుల సంఖ్యలో తోటి మనుషులు చనిపోయినా డబ్బు మీద ఆశ మాత్రం బతికి ఉన్న వాళ్ళలో చావదు. విన్నర్ అయిన షియాంగ్ ద్వారా తర్వాతి ఆటలో ఎలా ఆడాలో తెలుసుకుని ప్రైజ్ మనీ సొంతం చేసుకోవాలనుకుంటారు తప్ప ఆట నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఓటు మాత్రం వేయరు. ఇక్కడి నుంచే కథలో అసలు మజా మొదలవుతుంది. ఇక ప్లేయర్ నెంబర్ 1 పాత్రను పరిచయం చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ఆ పాత్ర కథ స్వరూపాన్నే మార్చేస్తుంది. షియాంగ్ కూడా ఇంతకుముందు ఆడని ఆటలను పరిచయం చేయడంతో అతడి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లు అవుతుంది. 6 లెగ్స్ పేరుతో అచ్చంగిల్ల, బచ్చాలు, పత్తాలాట, బొంగరం తిప్పటం, కింద పడకుండా వస్తువును కాలితో 5 సార్లు పైకి తన్నడం టాస్కులు ఆసక్తికరంగా ఉంటాయి. మింగిల్ అంటూ ఆడే మరో ఆట అయితే ఆద్యాంతం భావోద్వేగభరితంగా సాగుతుంది. ఎప్పుడైతే షియాంగ్ మరికొంతమంది కలిసి గేమ్ నిర్వాహకులపై తిరుగుబాటు చేద్దామని నిర్ణయించుకుంటారో అప్పటి నుంచి సిరీస్ యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆయా సన్నివేశాలు సుదీర్ఘంగా సాగినట్లు అనిపిస్తాయి. షియాంగ్ నిర్ణయం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అదేంటో తెరపై చూస్తేనే ఆసక్తికరం. సీజన్ 2కు కొనసాగింపు ఉంది. ఫ్రెండ్స్, ఇదండి స్క్విడ్ గేమ్ 1, గేమ్ 2 యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.